మహాలక్ష్మి. డార్మెటరీ మేము దిల్సుఖ్ నగర్లో లాస్ట్ 8 months బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇది ఎవరి కోసం స్టార్ట్ చేశాము అంటే, మేము రెగ్యులర్గా ఊళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ హోటల్స్లో దిగుతాము. ఫ్యామిలీ అంతా వెళ్తాం, కానీ మేము రెడీ అయ్యి రూమ్స్ నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం టైం అంతా అయిపోయేది. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి, కలిసి ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవాలి, ఏది మాట్లాడుకోవాలన్నా కూడా టైం అనేది చాలా తక్కువ ఉండేది. ఇలా ఒక రూమ్లో 9 members 10 members కలిసి కూర్చుని మాట్లాడుకుంటే రేపు ప్రోగ్రామ్ ఏంటి అన్నది డిసైడ్ అవుతుంది, మనకి క్లారిటీ కూడా ఉంది. ఇప్పుడు మేము ఇది పెట్టిన పర్పస్ ఏంటి అంటే, గ్రూప్స్ వస్తారు, మ్యారేజ్కి వెళ్తాము. ఎవరింటికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ అదే ఎక్కువ అవుతుంది. అంతకుమించి ఇంకా ఎవరికి కూడా మన స్పేస్ అనేది ఇవ్వలేము. మనమే కాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వలేము. ప్లేస్ అనేది మనం ఒకటి క్రియేట్ చేస్తే వాళ్ళందరూ దగ్గరలో ఉండి వచ్చి వాళ్ళందరూ కూడా స్పెండ్ చేయడానికి 3-4 రోజులు స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ప్లేస్ లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దూరాల నుంచి వస్తారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని గుర్తుంచుకుని మేము ఈ బెడ్ స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం, కాళ్ళకి తగలడం ఇవన్నీ ఉంటాయి. 6'3" inches పెట్టామన్నమాట. ఎందుకంటే ఇది హైట్ ఉంటుంది, విత్ ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి బ్యాక్ పెయిన్ రాకుండా, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి. అందరికీ ఉంటాయని అనము, కొంతమందికి ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కన్వీనియంట్ గా పడుకోవాలి, లేచి మరుసటి రోజు పనులు చేసుకోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు వస్తారు, ఆడపిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఎవరింట్లో ఉంచాలి, చదువుకోవడానికి వస్తారు, ఉద్యోగాలు పర్పస్ జాబ్స్ ఇంటర్వ్యూస్కి వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏంటంటే ఇన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు మాకు సీసీ కెమెరాస్ ఉన్నాయి, అండ్ సేమ్ టైం ఏంటంటే ప్రతి ఒక్కటి ఓపెన్ గానే ఉంటుంది. రూమ్స్ లో అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, మనం ఏం చేయాలో తెలియదు. ఒకే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు ఏంటంటే డిస్కషన్ చేసుకోవచ్చు, చదువు మీద డిస్కషన్ చేసుకోవచ్చు. వాళ్ళ రిలేటెడ్ గా మంచిగా లైట్స్ ఉన్నాయి, ఆ లైట్స్ దగ్గర చదువుకోవచ్చు. నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆ వాతావరణం కూడా మనకు ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి స్ట్రైన్ అనేది ఉండదు. మన ఊళ్ళ నుంచి వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు టైర్డ్ అయిపోయి వాళ్ళు ఏ విషయంలోని పార్టిసిపేట్ చేయలేరు. మన డార్మెటరీకి వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే మన ఇంటి నుంచి బయటికి వస్తాం కదా, మన ఇల్లు లాంటి వాతావరణం ఉండాలి అని చెప్పి క్రియేట్ చేసిన ప్లేస్ అండి ఇది. అందరికీ థ్యాంక్ యూ.